సినిమా ఇప్పుడే చూసినా అన్న సినిమా మ్యాడ్ 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 సినిమా A² + B² + 2AB బాగుందన్న సినిమా బాగుంది నిజంగా. దాంట్లో కామెడీ ఉంది సినిమా మొత్తం. మనం చాప్టర్ 1 చూసినాం అన్న మ్యాడ్. చాప్టర్ 1 ఎట్లుంది సినిమా అంత కాలేజ్ సినిమాలో సీన్స్ ఉండే కాలేజీలో అంత కొట్టుకుడు అంతా మొత్తం డ్రామా ఉండే. మన ఇది మ్యాడ్ 2 వచ్చేసి మ్యాడ్ 2లో ఏంటంటే మొత్తం గోవా బీచ్లో ఉంటుంది కామెడీ. సెకండ్ హాఫ్లో వచ్చేసి మ్యారేజ్ అయిపోద్ది అన్న, మొత్తం పెళ్ళి అయిపోయింది. మన లడ్డు కానీ మొత్తం మ్యారేజ్ ఫంక్షన్ ఉంటుంది అక్కడ ఉంటుంది, పిక్చర్ కామెడీ ఉంటుంది బాగుంటుంది సినిమా. అందరూ చూసే సినిమా అన్న సినిమా చూడండి అన్న నా గుండె మీద కొట్టు మ్యాడ్ సినిమా సూపర్ హిట్ బాగుందన్న. కాన్సెప్ట్ మొత్తం ఒక అంటే ఇప్పుడు ఎట్లా అంటేనా మొత్తం ఒక విధంగా ఉంటుంది కాన్సెప్ట్. అది సినిమా చూస్తే తెలుస్తుంది అన్న. ఎందుకంటే మ్యాడ్ అంటే మ్యాడే A² + B² + 2AB అంటే నేను ఇచ్చే ఫార్ములానా అంటే స్టోరీ అలా ఉంటుందన్న. A² + B² + 2AB బాగుంది. పాటలు కూడా బాగున్నాయి అన్న. మ్యూజిక్ బాగుంది. తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు, సూపర్ ఉందన్న, బాగుంది మ్యూజిక్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ కావచ్చు, సినిమాల పాటలు కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, బిహేరు ఫ్రెండ్స్ అంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అన్న. బాగా కామెడీ జోనర్. లడ్డు క్యారెక్టర్ నచ్చిందన్న. లడ్డు అన్నా నీ క్యారెక్టర్ నాకు నచ్చిందనా అన్న. అన్నా ఏం చేసావన్నా అంతా మ్యారేజ్ లడ్డు అంటే అలా తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. లడ్డు క్యారెక్టర్ తిరుగుతూ ఉంటుంది స్టోరీ బాగుంది. థ్యాంక్ యూ బాగుంది. నెక్స్ట్ లెవెల్ బ్రదర్, సూపర్ ఉందన్న, ఎక్సలెంట్ ఉంది. నాకు కామెడీ మొత్తం నచ్చింది భయ్య. జెన్యూన్ సినిమా, తక్కువ బడ్జెట్లో సినిమా కూడా 100 కోట్లు సంపాదించంటే మ్యాడ్ కోర్టు సినిమా చూసి నేర్చుకోవాలి 100%. ఇక నేనైతే కామెడీ ఇగో కింద ఇట్లా పడిపోయినాయి నవ్వు. ఆ సీటీ రిపోవచ్చు అట్లా నవ్విన. మొత్తం మీద తక్కువ బడ్జెట్లో మూవీ ఇవి సినిమాలు ఎలా తీయాలంటే ఇక కొంతమంది అంటే నేను చెప్పలేను. నా వర్షన్ అయితే సూపర్ నచ్చింది నాకు. ఒక విధంగా చెప్పాలంటే పుష్ప సినిమా సూపర్ ఉంది, కాకపోతే అట్లాంటి మూవీని తీయొద్దని నా వర్షను. కొంతమందికి మాకు తగ్గదలే మేము తీస్తా అంటే వాళ్ళ ఇష్టం. ఇక నా వర్షన్ అయితే ఇట్లాంటి సినిమా తక్కువ బడ్జెట్లో ఒక ప్రొడ్యూసర్ బాగుపడాలంటే ఇట్లాంటి సినిమా చూడాలి. మనం వేల కోట్లు, లక్షల కోట్లు, 300 కోట్లు సినిమాలు తీసి మన పెళ్ళం పిల్లలను అమ్ముకోవాల్సిన అవసరమా? సినిమా తక్కువ బడ్జెట్గా ఈజీగా ఇక మన ఎస్ఎస్బి టీవీ వాళ్ళ ఉన్నాడు కదా అన్న, ఇట్లాంటి సినిమాలు తీసి ఇట్లాంటి సినిమాలను మనం ప్రమోట్ చేయాలన్న. దయచేసి మ్యాడ్ స్కోర్ కోర్టు లాంటిది కాదు. కోర్టు సినిమా మన సమాజం బాగుపడాలంటే కోర్టు సినిమాని చూడాలి. అట్లాంటి సినిమా మ్యాడ్ అంటే బీపీ షుగర్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఫ్యామిలీతో అందరితోని వాళ్ళ రోగాలు పోవాలంటే ఈ సినిమా చూడండి. ఇక మనము ఇప్పుడు రేపు మాపం చచ్చిపోయే ముసలోళ్ళు ఈ సినిమా చూసి నవ్వి అక్కడే చచ్చిపోతాను. ఇక జాతి రత్నాలు అంటే అది నెక్స్ట్ లెవెల్. అది వేరేది ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. ఇది మాత్రం నా వర్షన్లో అయితే కొద్దిగా మ్యూజిక్, కొద్దిగా పాటలు కొద్దిగా ఉంటే జర నెక్స్ట్ లెవెల్. నాకు హీరోలు ఎవరు తెలియదు, అందరు కొత్త వాళ్ళు అనిపించి. నాకు హీరోలు ఎవరు చూడలే, నేను కొత్త వాళ్ళు అనిపించారు నాకు. ఇక ఆర్టిస్టులు కూడా కొత్త వాళ్ళు, కొంతమంది నాకు గుర్తుపట్టలేని వాళ్ళు ఉన్నారు. కానీ కొత్త వాళ్ళు తీసి నాకు కొత్త, అందరికి పాత ఉండొచ్చు. కానీ చాలా ఆసమ్ తీసిరు. కామెడీ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. జై హింద్, జై పిఎస్పీకే చెప్పండి. సో మ్యాడ్ సీక్వెల్ అయితే మాత్రం సూపర్ ఉందన్న సినిమా. ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టనవ్వలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కడుపప్పు నవ్వుకుంటారు, మామూలుగా కూడా కాదు. దీని కామెడీ అంటే తప్పు, ఇండియా బిగ్గెస్ట్ కామెడీ అనాలన్నమాట. నిజంగా ఫస్ట్ పార్ట్ లాగే ఏదో స్టోరీని కంటిన్యూ చేస్తూ ఏదో సిల్లీ కామెడీగా పెడతారనిపించింది. కానీ ఎక్కడ కూడా సినిమాటిక్గా కాకుండా మనం రియల్ కామెడీని జనరేట్ చేసి, అలాగే ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, డైరెక్టర్ నిజంగా యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. ఇంకో జంజల గారు పుట్టారనుకోవచ్చు. నిజంగా జాతిరత్నాలు వచ్చిన అందీప్ గారిని ఎలాగనుకున్నారు, అంతకు మించి ఇందులో కామెడీ ఉందా. పనులకు జాతిరత్నాలు అన్నారు కదా, ఈ కాడి నుంచి మ్యాడ్ సీక్వెల్ అంటారు అనమాట. చాలా బాగుంది. అలాగే 3 కూడా ఉంది. మరి 3లో ఇంకెంత ఫన్ ఉంటుందో, ఇంకా మనం నవ్వక్కలా చచ్చిపోవాలి. హైలైట్స్ అండ్ మెయిన్ కామెడీ ఇంటర్వెల్లో వచ్చిన ట్విస్ట్ నిజంగా పోగిరి లెవెల్లో ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే మాత్రం మనకి నితిన్ గారికి ఇచ్చిన ఎలివేషన్ అన్నమాట అది. సో అలాగే అశోక్ గారి క్యారెక్టర్ కావచ్చు, టీడీ గారి క్యారెక్టర్ కావచ్చు, మొత్తం ప్రతి క్యారెక్టర్ మనం నవ్విస్తుంది. ఇంక లడ్డు అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన నరకం చూస్తారు, కానీ మనల్ని మాత్రం ఫుల్ ఫన్ జనరేట్ చేస్తారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ప్రతి కామెడీ సీన్స్లో కావచ్చు, కొంచెం ఎలివేషన్స్, చిల్లీ ఫైట్ సీన్స్ ఉంటాయి అందులో కావచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అలాగే స్వాతిరెడ్డి సాంగ్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఐమాక్స్ అని కూడా తెలియకుండా సింగిల్ థియేటర్లో ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే కొంచెం
కొన్ని ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, ఒక 2-3 ఉన్నాయి, అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కేవలం ఒక ఎంటర్టైన్ పరంగానే తీసారు సినిమాని. ఫుల్గా కేవలం ఎటువంటి స్టోరీ కానీ ఎటువంటి కంటెంట్ కానీ ఎక్స్పెక్ట్ చేయకుండా హాయిగా వచ్చి మీరు 300 రూపాయలు కొనుక్కుంటే దానికి 400 లైన్ చేస్తుంది. 5కి 5 ఇవ్వచ్చు రేటింగ్. ఫుల్ కడుపొప్పు నవ్వుకుంటారు ఫస్ట్ నుంచి 2.5 గంటలు చెప్పు కూడా కడుపొప్పు అనే బ్లాక్ బస్టర్ అన్న. థ్యాంక్ యూ. మ్యాడ్ అసలు మ్యాడ్ సినిమా చూస్తుంటే అబ్బా ఏం సినిమా తీసినా డైరెక్టర్ గారు. చాలా రోజుల తర్వాత మనం ఒక ఎంజాయ్ మూవీ అంటే ఒక మ్యాడ్ అని చెప్పొచ్చు. ఆ కథ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలన్నా. మళ్ళీ మనకు ఒక జాతి రత్నాలు గుర్తొచ్చిందన్న. ఒక జాతి రత్నాల్లో ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక హ్యాపీ డేస్. మనం అప్పుడు ఎంత ఎంజాయ్ చేసినామో కాలేజ్కి పోయే టైంలో, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. నిజంగా మ్యాట్ ఎలా టైటిల్ ఎలా పెట్టిండో ఆ టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అలా తీసుకుపోయిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూస్తే ఎంజాయ్ చేస్తాం. అలా సునీల్ యాక్టింగ్ మాత్రం ఇరగదీసిన సునీల్ యాక్టింగ్ మాత్రం అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ ఎవరు తక్కువ ఒకరికి కాదు. అసలు కామెడీ మాత్రం నిజంగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే మనం ఏదైనా టెన్షన్స్ ఉంటే మ్యాక్సిమం థియేటర్ పోయి ఒక నవ్వు వస్తే మనం ఎంతో బాధ ఉన్నా కూడా ఆ నవ్వు చూసి మనం ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూసుకున్న వాళ్ళు ఎంత జ్వరం వచ్చినా కూడా ఈ సినిమా చూస్తే ఆ జ్వరం తగ్గిపోతాను. అంత బాగుంది సినిమా మాత్రం. ఎత్తిన వచ్చినా కూడా సినిమా థియేటర్లో పోయినా అనుకో ఈ సినిమా చూసే అంత ఎంజాయ్ అవుతుంది. మళ్ళీ హ్యాపీతో వస్తావు బయటికి. అంత బాగుంది స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దుమ్ము లేచిపోయిందన్న. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ ఫ్రైడే చిన్న సినిమా అయినా పెద్ద సినిమాగా తీసుకుపోయిండు. నిజంగా చెప్తాను నవ్వేనన్నా ఈ సినిమాలో మాత్రం ఇరుగా తీసేసిరన్న. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బూస్ బాన్స్ ముందుగా ఉగాది రాకముందుకే మనకు ఒక పెద్ద పండుగ ఒక సినిమా రిలీజ్ చేసారు. ఉగాదికి వచ్చినట్టు ఇంకా బాగుంటుండే. అయినా సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సూపర్ సూపర్.